రాష్ట్ర విభజన తర్వాత అధికారులకి అత్యుత్సాహమా, లేకపోతే కనుక అవగాహన లేమా, లేదా ప్రభుత్వానికి కోఆర్డినేషన్ ఫెయిల్యూరా? అవసరం లేని దానికి డబ్బులు కట్టేశారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేశారు, ఇప్పుడు అది వెనక్కి తెచ్చుకోవాలి అన్నటువంటి ఆలోచన కూడా లేదు. ఇది ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి ఉదంతం. దీంట్లో కూడా పార్టీలను మాట్లాడుకుంటున్నారు, కానీ అధికారుల వైఫల్యాన్ని కవర్ చేసుకొస్తున్నది మీడియా. విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ బ్యాంకులు డిపాజిట్లు, ఏపీ ఉన్నత విద్యా మండలి డిపాజిట్లు దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఎందుకని? తెలంగాణ ప్రభుత్వం ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రాకి పంచకుండా ఆపేసింది, వాటిని ఫ్రీజ్ చేసేసినటువంటి పరిస్థితి. వాళ్ళు వాడేసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆంధ్ర అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ అమౌంట్ని అట్లా ఫ్రీజ్ చేశారు. ఆ అమౌంట్ మనకు రావాలి. ఇంకోటి, ప్రభుత్వపు సొమ్ముకి ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి? కానీ వాటికి గాను దానికి ఏదో పాన్ కార్డు తీసుకున్నారట అప్పట్లో, మరి ఏది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం టైంలో అనుకుంటా. దీనికి గాను 2013, 14, 15, 16, 16, 17, 18 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐటీ చెల్లించేశారు. ఇప్పటిదాకా ఇట్లా చెల్లించిన ఐటీ 12,79,00,000 రూపాయలు. 12,79,00,000 రూపాయలు. అయితే దీన్ని సరిచేయకపోవడం వలన 2018, 19 నుంచి కూడా పన్ను చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత చేసిన డిపాజిట్లకు పన్ను మినహాయింపు ఉంటుందంటూ బ్యాంకులకు లేఖలు ఇచ్చారు. దీంతో జగన్ ప్రభుత్వం వచ్చాక డబ్బులు చెల్లించాల, కానీ ఇప్పుడు చెల్లించమని అడుగుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఫ్రీజ్ అయిపోయినటువంటి డిపాజిట్లకి 5 ఏళ్ల పాటు అప్పుడు డబ్బులు కట్టారు అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. 2013, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18. ఇది మనం చెప్పట్లేదు, ఈనాడే రాస్తుంది. చైర్మన్ సంతకం చేయలేదట. అక్కడ నగదు పుస్తకంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్, కార్యదర్శి సంతకాలు చేయాలని నియమం ఉన్నా చైర్మన్ సంతకం చేయలేదు. 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐటీ చెల్లించినట్టు నగదు పుస్తకంలో నమోదు చేశారు. 13, 14 మదింపు సంవత్సరంలో రాష్ట్రం ఉమ్మడిగానే ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఖాతా నుంచే సొమ్ము కట్టారు. గతంలో తప్పుగా దరఖాస్తు చేసిన పాన్ కార్డును రద్దు చేయించాల్సి ఉంటే ఉన్నత విద్యా మండలి పట్టించుకోలేదు. మరోపక్క ఆడిటర్ కోసం అంటూ లక్షల్లో డబ్బులు కూడా కట్టారు, ఏది ఈ ట్యాక్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి. అలాగే మరోపక్క ఇదే తొలుత ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే 20% చెల్లించారు. ఆ తర్వాత కూడా దీన్ని సరిచేయలేదు. చివరికి కమిషనర్ కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చిందంటూ 12.79 కోట్లు డబ్బులు కట్టేశారు. పాన్ కార్డు తప్పిదాన్ని సరిచేయనందున 2018, 19 నుంచి మాత్రం పన్ను చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత డిపాజిట్లకు పన్ను మినహాయింపు ఉంటుందంటూ బ్యాంకులకు లేఖలు ఇచ్చారు. దీంతో ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన లావాదేవీల మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ పన్ను చెల్లించడమే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఇది రాసుకొచ్చింది. అంటే ఇక్కడ ఒకళ్ళని కవర్ చేసే ప్రయత్నంలో అసలు నిజాలు చెప్పేసింది. ఏంటయ్యా అంటే 13 నుంచి 19 దాకా డబ్బులు కట్టేశారు ఇన్కమ్ ట్యాక్స్. అధికారులు ఎవడు పట్టించుకోలేదు, వాళ్ళు అడిగారు కట్టేశారు. అదేది మనం ఎందుకు కట్టాలి అని అడగలేదు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు కట్టడం మానేశారు. ఇప్పుడు ఆ చర్చ, తెలంగాణలో ఫ్రీజ్ అయిన డిపాజిట్లకు ఐటీ కట్టామని చెప్పి ఉన్నత విద్యా మండలి ఇచ్చినటువంటి లెక్కలతో ఇప్పుడు ఈ వార్త తెర మీదకి వచ్చింది.